ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప ఎన్నడూ కూడా మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో, అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు అడగమంటున్నాడు. మరి ఏం అడగాలి దేవుణ్ణి? మరి ఎందుకోసం అడగాలి? ఎందుకొరకు దేవుణ్ణి అడగాలి అంటే, చూడండి, ఎప్పుడైనా సరే దేవుడు అడిగితే ఇవ్వడానికి సంసిద్ధమే. అడిగితే ఇస్తాడు. కానీ ఏం అడగాలి దేవుణ్ణి? చూడండి, ఏమి అడగాలి దేవుణ్ణి అంటే గనక ఆత్మానుసారమైన విషయాలన్నీ కూడా దేవుణ్ణి అడగాలి. లోకానుసారమైన అడిగితే గనక అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఆత్మానుసారమైన వరములు అడిగితే గనక దేవుడు ఖచ్చితంగా ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అంటే మరి ఆత్మానుసారమైన ఏమి అడగాలి? మరి ఇహలోకంలో బ్రతకాలి కదా అని చాలామంది అంటారు. చూడండి, ఇహలోకంలో బ్రతకాలి అంటే ధనం ఉండి, ఇల్లుండి, కారుండి ఉండి, మంది బలం ఉంటే కాదు. దేవుని యొక్క ఆత్మ ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మ మనకి తోడుగా ఉండాలి. ఆత్మ ఫలములు ఉండాలి. ఆత్మ వరములు ఉండాలి. ఆత్మ కృప మనకు ఉండాలి. దేవుని యొక్క కృప ఇవన్నీ మనకుంటే ఈ లోకంలో మనం బ్రతకొచ్చు. ధనము ఉంటే బ్రతుకుతారో లేదో నేను చెప్పను, కానీ దేవుని యొక్క కృప ఉంటే మాత్రము ఏదైతే నీ లైఫ్ టైం దేవుడు నీకు ఇచ్చాడో అంతవరకైతే నువ్వు మరి ఆరోగ్యంగా, క్షేమంగా బ్రతుకుతావు. ఎందరో మరి ధనం అనుకున్న వారు వెళ్ళిపోయారు, కానీ దేవుడు నమ్ముకున్న బిడ్డలు అయితే ఇంకా మరి ఇప్పటికీ ఎన్నో ప్రమాదాలు తట్టుకుంటూ వారి టైం వరకు వారు వస్తూ ఉన్నారు. మరి అందుకే దేవుడు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన వాటిని అడగండి. ఆత్మ సంబంధమైన అడిగితే కనుక దేవుడి ఊటకు ఆయన రెడీ ఉన్నాడు, సంసిద్ధంగా ఉన్నాడు. ఆత్మ వరములు పొందుకుందాం. పరలోక రాజ్యపు సంగతులు తెలుసుకుందాం. ఆ పరలోకపు రాజ్యపు సంగతులు తెలుసుకుంటే ఆ పరలోకపు ఆత్మ సంబంధమైనవి అడిగితే కనుక ఇహలోకపు ఆశీర్వాదము, పరలోకపు ఆశీర్వాదము దేవుడు ఇవ్వటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అడుగుడి అంటున్నాడు. దేవుని పరంగా అడుగుదాము, వాక్యానుసారంగా అడుగుదాము, దేవుని చిత్తంగా అడుగుదాము. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజా, వందనములు, దేవా నీకే స్తోత్రాలయ్య. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞత అసలు చెల్లిస్తున్న పరమ తండ్రి. మహారాజా వందనములు, మా దేవా నీకే స్తోత్రాలయ్య. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నీవే నా పరమ తండ్రి. కృపగల దేవుడవు, జాలిగల తండ్రివి నా పరమ తండ్రి. అవును నా పరమ తండ్రి, అడుగుడి మీకు ఇవ్వబడనన్నావు. అయ్యా నా పరమ తండ్రి, నీ చిత్తములు అడుగుటకు మాకు నేర్పించండి. ఆత్మానుసారమైన అడుగుటకు మాకు నేర్పించండి. అయ్యా నీలో అడుగుటకు మాకు నేర్పించండి. అయ్యా మరి నీ మనసుకు ఇష్టమైన, నీ హృదయానికి ఇష్టమైన అడుగుటకు మాకు నేర్పించండి. అయ్యా పరలోక రాజ్యపు వరములు అడుగుటకు మాకు నేర్పించండి. అయ్యా నా పరమ తండ్రి, ఈ లోకంలో ఆశలు కాకుండా పరలోక రాజ్యపు సంగతులు అడుగుటకు మాకు నేర్పించండి. అయ్యా వందనము తండ్రి, వందనము రాజా, నీకే స్తోత్రములు. అయ్యా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా నా పరమ తండ్రి అయ్యా మీరు కాచి కాపాడండి. దీనుల్ని, అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వందనం రాజా, నీకే స్తోత్రము. జరుగుతున్న ఉపవాస ప్రార్థన బట్టి నీకు స్తోత్రములు. నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. 40 దినమున జరుగుతున్న మీటింగ్ బట్టి నీకు స్తోత్రములు. అయ్యా నా ప్రమతల మీటింగ్ అంతను కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీరు కృప చూపించండి నా ప్రమ తండ్రి. రాజా వందనము, దేవా నీకే స్తోత్రాలయ్యా. నిన్న నేడు ఏకరీతిగా తండ్రి మీకే వందనాలు తండ్రి. ఈ ప్రార్థన అంతా కూడా మీరు ఆలకించమని నజరేయుడు, సర్వశక్తిమంతుడు దేవుడి నామంలో, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.